హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 2024 పల్సర్ NS 400 బైక్ ఫుల్ డీటెయిల్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాము. అండ్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో బైక్స్కి సంబంధించిన రివ్యూస్, స్పెసిఫికేషన్స్, కంపారిజన్స్ లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే వస్తుంటాయి. వాటిని మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. NS 400Z బైక్ ఈజ్ ద బిగ్గెస్ట్ పల్సర్ ఎవర్ అని చెప్పొచ్చు. అండ్ మార్కెట్లో NS సిరీస్కి అయితే మంచి ఫాలోయింగ్ ఉంది. చాలామంది ఈ బైక్ కోసం అయితే వెయిట్ చేశారు అండ్ హై ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నారు. బట్ బజాజ్ మాత్రం ఈ బైక్ని NS 200 అండ్ NS 160 బాడీని తీసుకొని 400cc ఇంజన్ మార్చి కొన్ని మినిమల్ చేంజెస్ చేసి అయితే లాంచ్ చేసింది. ఇక్కడ చాలామంది అయితే డిసప్పాయింట్ అయ్యారు. దీన్ని బ్యాలెన్స్ చేయడానికి బజాజ్ అయితే ఈ బైక్ని క్రేజీ ప్రైజింగ్ పెట్టారు. ఈ బైక్ జస్ట్ 2,34,000 ఆన్ రోడ్తో వస్తుంది. ఆ బడ్జెట్లో 400ccతో వస్తున్న బైక్ ఒక్కటే ఇది. ఇంకా బైక్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఏ బైక్ అయినా మెయిన్ ఇంజనే కాబట్టి ఈ బైక్లో 373.27cc సింగిల్ సిలిండర్ 4-valve లిక్విడ్ కూల్డ్ DOHC phase 2 ఇంజన్ వస్తుంది. ఈ ఇంజన్ 40 PS ఆఫ్ పవర్ ఎట్ 8,800 RPMలో, అలాగే 35 Nm ఆఫ్ టార్క్ ఎట్ 6,500 RPMలో ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ 6-speed గేర్ బాక్స్ విత్ బిగ్గర్ రేర్ స్ప్రాకెట్తో ఇచ్చారు. ఇందువల్ల హై అండ్ టార్క్ పుల్ అండ్ స్క్రీమింగ్ పవర్ని అయితే ఫీల్ అవుతారు. ఈ బైక్ ఈజీగా 150+ అయితే వెళ్తుంది. అండ్ మైలేజ్ కూడా అరౌండ్ 30 to 35 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే 400cc కదా. అండ్ ఈ బైక్లో సీటింగ్ పొజిషన్ కూడా కైండ్ ఆఫ్ స్పోర్ట్ టూరర్ కేటగిరీ కిందకు వస్తుంది. సో ఈ బైక్లో టూరింగ్కి కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ లిక్విడ్ కూలింగ్ అండ్ బిగ్గర్ రేడియేటర్ ఇవ్వడం వల్ల ఇంజన్ కూలింగ్ కూడా చాలా బాగుంటుంది, ఓవర్ హీట్ అవ్వకుండా కాపాడుతుంది. అండ్ ఈ బైక్ డిజైన్ చూస్తే ఆల్మోస్ట్ రిమైనింగ్ NS బైక్స్ సేమ్ బాడీ కాన్ఫిగరేషన్స్తో వస్తుంది. అండ్ కొంచెం వరకు ఆ ఫ్లోటింగ్ ప్యానల్ డిజైన్ అనేది ఈ బైక్ని కొంచెం ఎలివేట్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ లుక్ మాత్రం కంప్లీట్గా చేంజ్ చేశారు. నాకైతే పర్సనల్గా ఈ కైండ్ ఆఫ్ లైటింగ్ సెటప్ రియల్ వరల్డ్లో చాలా బాగా నచ్చింది. ఈ బైక్ ఓవరాల్ లుక్ అండ్ అపీరెన్స్ని ఇది ఎలివేట్ చేస్తుంది. అండ్ ఓవరాల్ బైక్ LED లైటింగ్తో ఇచ్చారు. ఫ్రంట్ థండర్ షేప్డ్ DRLs అండ్ బై ఫంక్షనల్ LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ఇచ్చారు. దీని లైట్ త్రో అండ్ కన్సిస్టెన్సీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ బ్యాక్ కూడా LED టైల్ ల్యాంప్ ఇచ్చారు. అండ్ ఈవెన్ సైడ్ ఇండికేటర్స్ కూడా LEDతోనే ఇచ్చారు. అండ్ హజార్డ్ లైట్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నారు. ఈ బైక్లో మేజర్ అడ్వాంటేజెస్ చూస్తే ఆబ్వియస్గా ఇంజన్ అండ్ బ్రేక్స్, కానీ మెయిన్ అడ్వాంటేజ్ మాత్రం ఈ బైక్ యొక్క ఫ్రేమ్ అని చెప్పొచ్చు. ఇందులో పెరిమీటర్ చాసెస్ అయితే వాడారు. ఈ కైండ్ ఆఫ్ చాసెస్ ఎక్కువగా స్పోర్ట్స్ బైక్స్ అండ్ హయ్యర్ సెగ్మెంట్ బైక్స్లో వాడతారు. అండ్ 666 స్పీడ్స్కి అయితే ఈ ఫ్రేమ్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అండ్ రాక్ సాలిడ్ స్టెబిలిటీని ఇస్తుంది. అండ్ ఈ బైక్ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్తో రావడం వల్ల క్లచ్ లైట్ ఫీల్గా ఉంటుంది. సిటీలో రైడ్స్కి, బంపర్ టు బంపర్ ట్రాఫిక్స్లో మేజర్ ప్లస్ అవుతుంది ఇది. నెక్స్ట్ ఇంకేమున్నాయి? బ్రేక్స్ కదా. ఈ బైక్లో ఫ్రంట్ మ్యాసివ్ 320mm డిస్క్ అయితే ఇచ్చారు. అండ్ గ్రెమికా బ్రేక్ క్యాలిపర్స్ ఇచ్చారు. ABS కూడా ఉంది. బిగ్గర్ డిస్క్ ఇవ్వడం వల్ల హీట్ డిసిపేషన్ అండ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ కూడా 230mm డిస్క్ ఇచ్చారు. బ్యాక్లో కూడా ABS అయితే ఉంది. నెక్స్ట్ సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ చంకి 43mm UHD అప్ సైడ్ డౌన్ ఫోక్స్ ఇచ్చారు. అలాగే బ్యాక్ సైడ్ కూడా 6 steps అడ్జస్టబుల్ నైట్రాక్స్ మోనోషాక్ ఇచ్చారు. ఓవరాల్గా మరీ హార్డ్ లేదు, అలా అని సాఫ్ట్ కూడా లేదు. సిటీ అండ్ టూరింగ్ పర్పస్కి పర్ఫెక్ట్గా ట్యూన్ చేస్తుంది. అలాగే మరి టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ 110/70 17-inch ట్యూబ్లెస్ టైర్స్ అండ్ బ్యాక్ 140/70 17-inch ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చారు. వైట్ టైర్స్ అయితే ఇచ్చారు. అండ్ గ్రిప్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ డైమెన్షన్స్ చూస్తే 807mm సీట్ హైట్ ఇచ్చారు. అండ్ 168mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. సో కింద తగిలే ఛాన్స్ అయితే మ్యాక్సిమం ఎక్కడ ఉండదు. అండ్ సీట్ కూడా ప్రీమియం క్వాలిటీ సీట్ అయితే ఇచ్చారు. అండ్ స్ప్లిట్ సీట్ సెటప్ ఇచ్చారు. ఇందులో కూడా పిలియన్కి అండ్ రైడర్కి మంచి స్పేస్ అయితే ఉంది. అండ్ ఈ బైక్ రైడ్ చేయాలంటే మాత్రం మినిమం
5.6 అండ్ 5.7 అబోవ్ అయితే ఉండాలి, ఎందుకంటే 807mm సీట్ అయితే ఇచ్చారు. ఒకసారి అయితే ట్రైల్ వేసి చూడండి. అండ్ నెక్స్ట్ క్రిటికల్ మ్యాటర్ ఎలక్ట్రానిక్స్ చూస్తే చాలా ఉన్నాయి, ఒకటి చెప్తా చూడండి. ఫస్ట్ వచ్చేసి ఫుల్లీ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు అండ్ డెడికేటెడ్గా అనదర్ డిస్ప్లే కూడా ఉంది. ఇందులో బ్లూటూత్ కూడా ఉంది, SMS, కాల్ అలర్ట్స్, నావిగేషన్ అన్నీ ఇందులో చూపిస్తుంది. అండ్ మీటర్లో స్పీడోమీటర్, గేర్ ఇండికేటర్, ట్రిప్ మీటర్, న్యూట్రల్ ఇండికేటర్, మాల్ ఫంక్షన్ లైట్ అండ్ ఈవెన్ లో ఇంజిన్ ఆయిల్ వార్నింగ్ లైట్ కూడా ఇచ్చారు. అండ్ ఇంకా ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఈ బైక్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇందులో ఓవరాల్గా 4 రైడింగ్ మోడ్స్ అయితే ఇచ్చారు: రైన్, రోడ్, ఆఫ్ రోడ్ అండ్ స్పోర్ట్స్. వీటిలో ABS ఇంట్రూషన్ అండ్ పవర్ ఫిగర్స్ అనేది ఆల్టర్ అవుతూ ఉంటాయి. స్పోర్ట్స్ మోడ్లో మాత్రం ఫుల్ పవర్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఈ బైక్లో 12 లీటర్ ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు అండ్ మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అండ్ ఓపెన్ చైన్ రైతో వస్తుంది. ఓవరాల్గా మంచి ఫిట్ అండ్ ఫినిష్తో వస్తుంది. ఇంకా మొత్తం 4 కలర్స్లో అయితే వస్తుంది ఈ బైక్: బ్లాక్, వైట్, గ్రే అండ్ రెడ్ కలర్స్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా బైక్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే, ఇంకేం లేవు చెప్పేదానికి. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. గుడ్ బై.